ఋషికొండకు బోడుగుండు కొట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలటాడిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి అధికారంలో ఉండగా విశాఖలో రాజధాని పేరుతో 400 కోట్లకు పైగా వెచ్చించి రాజసౌధం నిర్మించుకున్నారు. అయితే అన్ని కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసి విలాసవంతమైన భవనం నిర్మించుకున్న అంతా డొల్లనే. ఋషికొండ ప్యాలెస్కు అన్ని కోట్లు ఖర్చు పెట్టినా పగిలిన పైకప్పులు, విరిగిన సీలింగ్లు, గోడలకు బీటలు, చిన్నపాటి వర్షానికి లీకులు వస్తున్నాయంటే ఆయన పనితీరు ఏ పాటిదో అర్థమవుతుంది. 2 ఏళ్లు కాకముందే ఋషికొండ నిర్మాణాలు శిథిలావస్థకు చేరాయంటే అసలు వీళ్ళని ఏమనాలి? నిర్వహణలోకి తీసుకురాకముందే తీసికట్టుగా మారాయి. బయట చూస్తే రాజసౌధం మేడుపండులాగా మెలమెలా మెరిసిపోతుంది. లోపల మాత్రం అంతా పురుగులు పట్టిన చందంగా గుల్లగా డొల్లగా మారిపోయింది. ఆయా బ్లాకుల్లోని సీలింగులకు రంధ్రాలు పడి నీళ్లు కారుతున్నాయి. చాలా చోట్ల పెచ్చులుడిపోయాయి. ఇటీవల వర్షాలకు దాదాపు అన్ని బ్లాకుల్లోకి లీకులు ఏర్పడిపోయినాయి. దీంతో సీలింగ్ మొత్తం పాడైపోయింది. లోపల గోడలు, పైకప్పులకు పగుళ్ళు కూడా వచ్చాయి. ప్రధాన భవనంలోని స్టోర్ రూమ్లోని సీలింగ్ దారుణంగా దెబ్బతింది. సమావేశ మందిరంలోనూ అదే దుస్థితి. 100 కోట్లు కుమ్మరించి నిర్మించిన భవనాల లోపల దుస్థితి ఇలా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలనలో ఇవి బయటపడ్డాయి. పెచ్చులుడిన చిత్రాలైతే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. గత 5 ఏళ్లలో జగన్ నిర్మించిన ఏకైక కట్టడం కూడా ఇదే. ఇక ఆయన ఇతర కట్టడాలు నిర్మించి ఉంటే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో. చేసే పనుల్లో నాణ్యత ఉండదు, అంతా నిర్లక్ష్యం, ప్రజాధనం దుర్వినియోగం. దాదాపుగా 453 కోట్లతో ఈ భవనాలను పూర్తిగా ప్రభుత్వ నిధులతో నిర్మించారు. ఖాళీగా వదిలేయటం వల్ల లోపల విద్యుత్ ఉపకరణాలు కూడా దెబ్బతింటున్నాయి. సెంట్రల్ ఏసీ తరచూ మరామతుకు గురవుతుంది. తలుపులు వేసి వదిలేయటంతో గదుల్లోని భరించలేని వాసన వస్తుంది. షాండ్లేర్లు దెబ్బతున్నాయి. అవి చాలా వరకు పక్షులకు ఆవాసాలుగా మారిపోయాయి. దాదాపు అన్ని గదుల్లోనూ ప్లైవుడ్లకు చెమ్మ పట్టింది. కొన్ని చోట్ల చెదల పట్టేసి నల్లగా మారాయి. ఇనప వస్తువులు ఇప్పటికే తుప్పు పట్టాయి. సముద్ర తీరానికి అభిముఖంగా భవనాలు ఉండటంతో గాలికి చాలా పరికరాలు పాడైపోతున్నాయి. ఆ ప్రాజెక్ట్ ప్రాంగణంలో 10,004 చదరపు మీటర్ల నాటి 2,15,518 మొక్కల్లో కొన్ని ఎండిపోయాయి. వీటిలోని చాలా వరకు విదేశాల నుంచి తెప్పించినవే. ఋషికొండ భవనాలకు లక్షల్లో విద్యుత్ బిల్లు వస్తుంది. 9.88 ఎకరాల్లో 1,41,438 చదరపు అడుగుల్లో నిర్మించిన భవనాల నిర్వహణకు రోజువారీ ఖర్చు 1,00,000 వరకు ఉంటుంది. అన్నీ కలిపి నెలవారీ ఖర్చు 30 లక్షల పైన అవుతుందని అప్పట్లో ఇంజనీరింగ్ నిపుణులు కూడా అంచనా వేశారు. ఋషికొండ భవనాలు ఏం చెయ్యాలో కూడా ప్రభుత్వానికి అర్థం కాని పరిస్థితి. సీఎం చంద్రబాబు మంత్రులతో కమిటీ కూడా చేయగా ఇప్పటి వరకు ఆ కమిటీ రాలేదు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రమే ఆ భవనాలను అధికారికంగా తనిఖీ చేశారు.